మీకంటే ఎక్కువ నాకు ఆకలి అవుతుంది, అందుకని 5 నిమిషాల్లో ముగిస్తాను, అందుకంటే ఎక్కువసేపు నేను తీసుకోను. దయచేసి ఓకే ఉండాల్సిందే కొడతా ఉన్నాను. నరేంద్ర కూర్చోండి. గౌరవనీయులు, సభాధ్యక్షులు, మిత్రుడు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు గడ్డపు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు సోదరులు ఎమ్మెల్యే రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, సోదరి సీనియర్ నాయకురాలు కరణం పరిమిత గారు, గౌరవనీయులు, ఈ నియోజకవర్గానికి ప్రభారిగా పనిచేసినటువంటి మిత్రుడు ధర్మ, పట్నంలో సన్మానం చేయతమ్మి నువ్వు గెలిచిన కాడనే సన్మానం చేస్తా అని చెప్పి పట్నం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించడానికి వచ్చినటువంటి మా సోదరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఉమక్క గారికి, మనతో పాటు ఈ ఎన్నికలలో మందకృష్ణ గారి నాయకత్వంలో మేము కూడా ఉంటాం రగన్న అని చెప్పి కష్టపడి రగన్న గెలుపు లోపల భాగస్వాములైనటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు మిత్రుడు లింగంపల్లి శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, కృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి మా ఎంఆర్పీఎస్ నాయకులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లా నరేందర్ గారు, సీనియర్ నాయకులు సుధాకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నందారెడ్డి గారు, లక్ష్మీ నరసింహరావు గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి వీణ, యువ మోర్చా అధ్యక్షుడు సతీష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సత్యన్న, వివిధ మోర్చాల అధ్యక్షులు, అన్ని మండలాల నుంచి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెదక్ శాసనసభ నియోజకవర్గంలో లీడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మా మెదక్ టౌన్ అధ్యక్షుడు మిత్రుడు ప్రసాద్ గారు, రూరల్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ గారు, హవేలీ గన్పూర్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి గారు, రాజు గారు, చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు, దయానంద రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, చివరిగా కొంచెం వెనుకబడ్డం రాములన్న మా పాపనపేట మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాములు గారు, వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా గెలుపు కాదు, అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల లోపల నేను ఎంత కష్టపడ్డానో నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్ లో అనేక రకాలైనటువంటి అవమానాలు, ఇబ్బందులు, అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు, వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు, ఆఖరికి మా కంట్రిబ్యూటర్లకి ఒకడు, మా రిపోర్టర్లకి ఒకడు వచ్చిండు రగన్న, రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎజెండాలు పక్కన పెట్టి, మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా మంది నా వెల్ విషర్స్ నా గెలుపులో పాత్ర పంచుకున్నారు. వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది, రఘునందన్ గెలిస్తే మా పేదోళ్ల సమస్యలు తీరుతాయని చెప్పి నేను ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క బూత్ అధ్యక్షుని పేరు పెట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రగన్న అని చెప్పి కష్టపడ్డ మా మెదక్ నియోజకవర్గ కార్యకర్త బంధువులకి, అన్నాదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. మా ఎమ్మెల్యేని పెద్ద లిస్టు తెచ్చి ఇచ్చింది నాకు, రగన్న గెలిచినావు కదా ఇటు సంగతి ఏందో చూడాలి. అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దుగానే చెప్పారు, ఇడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా, ఇడు అకాడమీ ఉండే, దీన్ని ఎత్తుకపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కాడికి మొదలు పెడితే మా గడ్డల శ్రీనివాస్ గారు చెప్పారు, అన్న రైలు సాయంత్రం 5 గంటలకే పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30కు పెంచమని చెప్పారు. అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు. మా అక్కనపేటకు చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు, అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేటలు ఆపాలి అన్నారు. అంతకంటే ముందు చేగుంటలు ఉంటారని వాళ్ళు కూడా నిలబెడతారు, చేగుంటలు కూడా ఆపాలి, అక్కనపేటలు కూడా ఆపాలి. ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నది, ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కోసం మాట్లాడినాం. అక్షరాల రూపంలో అది
కాగితాల రూపంలో ముందుకు పోయింది. వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి, ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి, మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి, ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకటికి వాదా చేసిరని. వెనకటి వాళ్ళంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చిర్రు. మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గరైతే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో 100% రఘునందన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడ్డ కష్టంలో సగం కష్టంతో మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులైందని చెప్పి ఈ సందర్భంగా ఆ 7 పాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు ఈ సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాను. లేకపోతే ఎక్కడి 200 కోట్లు, ఓటుకు 1000 పైసలు, బీర్లు, బార్లు ఓపెన్ గా వంచితే కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర గదే రబ్బర్ చెప్పులు, గదే జీన్పాయిలతోటి ఒకటే ఒక మాట, మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వ సారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం. అంకుటిత దీక్షతోటి పనిచేసినాం. అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినాను. ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. చాలా మంది గెలుస్తామంటావారా గారిని అంటాడు. నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా అని చెప్తా. ఇందాక పరిణత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఏడగెళ్తుంది మెదకు, ఆడోడు 6 అడుగులోడు ఉన్నాడు, ఈడోడు 3 అడుగులోడు ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు. 6 లేదు 3 లేదు. గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్. ఇది నెపోలియన్ చెప్పిండు. అమెరికాకు అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు. 18 సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడైండు. రఘునందన్ కూడా గంతే. చిన్న పల్లెటూరు బొప్పపురం గెలి వచ్చిన 500 నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ ఏడికి అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో కూర్చుంటే బాడీ శివాయి ఒక దర్శనం. ఎందరో మంది యోధులు, మేధావులు, ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కట్టుకపోై చూసినటువంటి గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి నా మెదక్